హాయ్ అండి. వెల్కమ్ టు ప్రోవెల్ ట్రేడర్స్. నా పేరు జీఎస్కే. నేను షేర్ మార్కెట్‌లో ఇండికేటర్స్ ఉపయోగించి ట్రేడింగ్ ఎలాగ చేయాలి అన్నది నేను ఫర్దర్‌గా వీడియోస్ అవి పెడతా ఉంటానండి. అలాగే నాకు కొన్ని సెల్ఫ్ పబ్లిష్డ్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయండి. నా ఇండికేటర్స్ యూజ్ చేసి కూడా మీరు ట్రేడింగ్ అనేది షేర్ మార్కెట్‌లో ఈజీగా చేయొచ్చండి. ఐదర్ ట్రేడింగ్ అయితే ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ అయితే ఇన్వెస్ట్‌మెంట్. ఫర్దర్‌గా ఒక్కొక్క ఇండికేటర్‌ని యూజ్ చేసి ఎలా ట్రేడింగ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్నది ఫర్దర్ వీడియోస్‌లో నేను పెడతానండి. ఇనీషియల్‌గా 2, 3 బేసిక్ కాన్సెప్ట్ పెడతాను. ఫర్దర్‌గా నా ఇండికేటర్స్ ఎలా యూజ్ చేయాలి, ఏంటి సెట్టింగ్స్ ఏంటి అవన్నీ ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. అట్ ద సేమ్ టైమ్ ఆల్రెడీ మార్కెట్‌లో గనుక షేర్ మార్కెట్‌లో మీరు ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే గనక మీకు ఇండికేటర్స్ ఇవి ఆల్రెడీ తెలిసే ఉంటాయండి. వాళ్ళ కోసం అయితే కిందన ఇక్కడ నా సిగ్నేచర్ ఇస్తున్నానండి. ట్రేడింగ్ వ్యూలో ఈ సిగ్నేచర్ పెట్టి నా ఇండికేటర్స్‌ని ఒకసారి మీరు ఫైండ్ చేసి ఈజీగా నా ఇండికేటర్స్ అన్ని చెక్ చేయొచ్చండి. ఓకే. థ్యాంక్ యూ. క్యాండిల్ ఎలా ఫామ్ అవుతది? బుల్లిష్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతది? బేరిష్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతదని లైవ్ ప్రైస్ యాక్షన్ ఈ క్యాండిల్‌లో తీసుకొని లైవ్ మార్కెట్‌లో రికార్డ్ చేసి పెట్టడం జరిగిందండి. ఇందులో ఏంటంటే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ తీసుకున్నానండి. ఆల్రెడీ అక్కడ 5 మినిట్స్ అయిపోయింది నేను రికార్డ్ చేసే టైంకి. సో, ఈ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ పెట్టాం కాబట్టి మనం 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ సెట్ చేసుకున్నాం కాబట్టి అందులో ఓపెనింగ్ ప్రైస్ ఇన్‌కేస్ మార్కెట్ 9:15 గనుక ఓపెన్ అయినట్లయితే 107.10 పైసాలో ఫస్ట్ ట్రాన్సాక్షన్ జరిగిందండి. ఈ పర్టికులర్ స్క్రిప్ట్ 107.10 పైసాలో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఓపెన్ అయ్యిందండి. ప్రెజెంట్ క్లోజింగ్ ఇంకా అవ్వలేదండి. క్లోజింగ్ అందుకని మూవ్‌మెంట్ అవుతా ఉందండి. ప్రెజెంట్ 114 ఇలా ప్రైస్ అన్నది ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌కి చేంజ్ ఉంటుందండి. సో, ఆ చేంజ్ అయిన దాన్ని బట్టి కూడా మనకి మూవ్‌మెంట్ పైకెళ్తుందా లేదా కిందకి వస్తే కనుక ఓపెనింగ్ కన్నా కిందకొస్తే రెడ్ క్యాండిల్ కింద ఫామ్ అవుతదండి. ఓపెనింగ్ కన్నా పైకి వెళ్ళినట్లయితే మనకి బుల్లిష్ క్యాండిల్ కింద మనం కన్సిడర్ చేయొచ్చండి దీన్ని. ఒకసారి మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వీడియోలో ప్రైస్ చేంజ్ అనేది క్లియర్‌గా కనిపిస్తుందండి. అలాగే పైన అవర్ గ్లాస్ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా 9 మినిట్స్ ఉందండి ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి. సో, ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌కి ట్రాన్సాక్షన్స్ జరుగుతూనే ఉంటాయండి మార్కెట్‌లో 9:15 టు 3:30 చూసుకున్నట్లయితే ఆ టైంలో మనం ఏదైతే ఆ క్లోజింగ్ ప్రైస్ నియర్ బై ఉంటుందో అక్కడ బయింగ్ గానీ, సెల్లింగ్ గానీ ఏదైనా యాక్టివిటీ మనం కన్సిడర్ చేయొచ్చండి. ఇక్కడ ప్రెజెంట్ చూసినట్లయితే 106.60 పైసాలో ప్రెజెంట్ ట్రేడ్ అవుతుందండి. సో, అది రెడ్ కింద క్యాండిల్ అనేది ఫామ్ అవ్వడం జరిగిందనమాట. సో, మార్కెట్‌లో ప్రైస్ అనేది ఓపెనింగ్ ప్రైస్ మీద డిపెండ్ అయ్యి క్యాండిల్ ఫార్మేషన్ అనేది ఉంటుందండి. రెడ్ క్యాండిలా లేదంటే గ్రీన్ క్యాండిలా, బుల్లిషా, గ్రీన్స్ మళ్ళీ 108కి రాగానే చూసారా ఆటోమేటిక్‌గా గ్రీన్ కింద కన్వర్ట్ అయిపోయిందండి. సో, క్యాండిల్ అనేది ప్రైస్ మీద డిపెండ్ అయ్యి మనకి ఫార్మ్ అనేది అవుతదనమాట. సో, ఇక్కడ నుంచి వీడియో అనేది ఫాస్ట్ చేస్తానండి. మీరు జస్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అర్థమైపోతుంది. యాక్చువల్‌గా ఈ వీడియోలో ఏదైతే ఓపెన్ ప్రైస్, క్లోజ్ ప్రైస్ కనిపిస్తుందో అది యాక్చువల్‌గా రియల్ మార్కెట్‌లో చూసినప్పుడు మనకి స్క్రీన్ మీద కనిపించదండి. పక్కన ప్రైస్ స్కేల్ ఉంటుంది. ఆ ప్రైస్ స్కేల్‌లో కనిపిస్తుంది. ఇక్కడ మన వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే ఈజీగా అర్థమవుతది అని చెప్పి ఓపెన్ ప్రైస్, క్లోజింగ్ అట్ ది సేమ్ టైమ్ అవర్ గ్లాస్ వచ్చినట్లు మెన్షన్ చేయడం జరిగిందండి. ప్రీవియస్‌గా మనం బుల్లిష్ క్యాండిల్ చూసాం కదండీ! ఇప్పుడు ఈ క్యాండిల్ చూద్దామండి. బేరిష్ క్యాండిల్ ఎలా ఫార్మ్ అవుతుంది అన్నది. ప్రెజెంట్ ఈ క్యాండిల్ చూసినట్లయితే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిందండి క్యాండిల్ అనేది. ప్రెజెంట్ మార్కెట్ ఓపెనింగ్ ప్రైస్ చూసినట్లయితే మీకు అరౌండ్ 110 అరౌండ్ అక్కడ ఓపెనింగ్ ప్రైస్ ఉందండి. క్లోజింగ్ వచ్చి ప్రెజెంట్ 109.85 పైసాలో ట్రేడ్ అవుతుందండి. ఈ మీరు ఇన్ కేస్ పర్చేజ్ చేయాలి అనుకుంటే ఈ పర్టికులర్ క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో ప్రెజెంట్ ఆ నియర్ అబౌట్ ప్రైస్‌లో మనకి షేర్స్ అనేవి రావడం లేదా వెళ్ళడం జరుగుతుందండి. జస్ట్ ఈ టైమ్ ఫ్రేమ్‌ని 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌ని నేను ఫర్దర్‌గా ఫాస్ట్ చేస్తానండి. జస్ట్ క్యాండిల్ ఒక మీడియం రేంజ్ వరకు రెడ్ కలర్ ఫార్మ్ అయినంత వరకు ఉంచి తర్వాత ఫాస్ట్ చేస్తానండి. మీరు జస్ట్ ప్రైస్ అబ్జర్వేషన్ అనేది చేయండి ఇక్కడ. ఇంకా 1358 ఉందండి. 109.65 పైసలు ప్రెజెంట్ ట్రేడ్ అవుతుందండి. ట్రాన్సాక్షన్స్ అనేవి ఇప్పుడు ఆ ప్రైస్‌లో జరుగుతున్నాయన్నమాట. అట్ ద సేమ్ టైమ్ ప్రెజెంట్ 108.60 పైసలో ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మనకి అక్కడ విజిబుల్‌గా కనిపిస్తుందండి. ఓపెన్ ప్రైస్ 109.95లో క్యాండిల్ 15 మినిట్స్ స్టార్టింగ్‌లో ఓపెన్ అయ్యిందండి. ఓపెనింగ్ ప్రైస్ వచ్చి 109.95 పైసా. ప్రెజెంట్ ఎక్కడ ట్రేడ్ అవుతుందంటే 106.90 పైసలో ప్రెజెంట్ ట్రేడ్ అవుతుందన్నమాట. ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌కి ప్రైస్ అప్డేషన్ అనేది మారిపోతా ఉంటుందండి. మనం మాక్సిమం పర్చేజ్ చేసినప్పుడు ఎదర్
మార్కెట్ రేట్ జనరల్గా కొడతాం, లేదంటే లిమిట్ రేట్ పెడతామండి. దాని గురించి ఫర్దర్గా డిస్కస్ చేద్దాము. ఈ క్యాండిల్ని ఫర్దర్గా నేను స్పీడ్ చేస్తానండి. ఇక్కడ నుంచి మీరు జస్ట్ అబ్జర్వ్ చేస్తే ఇది బేరిష్ క్యాండిల్ అండి. మీకు చూసినట్లయితే అర్థమైపోతుంది. కిందకి వచ్చింది కాబట్టి ఆల్రెడీ క్లోజింగ్ ప్రైస్ అనేది కింద ఉంది. ఇంకా 12 మినిట్స్ ఉందండి. మేబీ చేంజ్ కూడా అవ్వచ్చు. కానీ జస్ట్ నేను మీకు తెలియడానికి జస్ట్ బేరిష్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది, బుల్లిష్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది అని తెలియడానికి వీడియో రికార్డ్ చేసి పెడుతున్నానండి. ముందుగా చెప్పినట్లు ఈ ప్రైస్ యాక్షన్ అనేది నేను ఆప్షన్ మార్కెట్లో చేయడం జరిగిందండి. అందుకని ప్రైస్ యాక్షన్ అనేది చాలా ఎక్కువ మూవ్మెంట్ ఉంటుందండి. ఈ పర్టికులర్ క్యాండిల్ చూసినట్లయితే మనకి ప్రైస్ యాక్షన్ చూడండి, అరౌండ్ 30 రూపీస్ 15 మినిట్స్ టైంలో 30 రూపీస్ మూవ్మెంట్ ఇచ్చిందండి. 109.95 ఓపెన్ అయ్యి కింద 99 వరకు లోకి టచ్ అయ్యి ప్రజెంట్ ఇప్పుడు 119, 120లో రన్ అవుతుందండి. అంటే ఆల్మోస్ట్ 30 రూపీస్ వరకు క్యాండిల్ ఫ్లక్చుయేషన్ అనేది జరిగిందండి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. అందుకని ఆప్షన్ మార్కెట్ అనేది ఎక్కువ రిస్క్ అనేది అందుకే చెప్తా ఉంటారండి.